ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో భారీగా విడుదలవుతున్న పుష్ప 2 మూవీ థియేట్రికల్ రైట్స్ అయితే 1000 కోట్లకు అమ్ముడుపోయాయి. ఏకంగా ఈ మూవీకి 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఇది ఒక ట్రేడ్ మార్క్ అని చెప్పొచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పుష్ప 2 మీద ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో. ట్రైలర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇంకా ఎక్కువగా పెరిగాయి. సినిమా రిలీజ్ అయ్యి 1000 కోట్ల కలెక్షన్స్ వస్తే అబ్బా అనుకునే ఈ రోజుల్లో 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే అది మామూలు మాట కాదు. ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో 2 రాష్ట్రాల్లోనే 220 కోట్ల బిజినెస్ అయితే ఈ పుష్ప 2 మూవీకి జరిగింది. తమిళనాడు 50 కోట్లు, కర్ణాటక 30 కోట్లు, కేరళ 20 కోట్లు, ఓవర్సీస్ అయితే 120 కోట్ల బిజినెస్ జరిగింది. నార్త్ లో 200 కోట్ల బిజినెస్ అయితే ఈ మూవీకి జరిగింది. ఓవరాల్ గా అన్ని కలిపి 1065 కోట్ల బిజినెస్ అయితే ఈ మూవీకి జరిగింది. ఇక ఈ పుష్ప 2 మూవీ అయితే సేఫ్ సైడ్ లోకి వెళ్ళడానికి ఎన్ని కోట్లు వసూలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన సినిమాట ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మహా అయితే ఏమవుతుంది మామ, మీ వల్ల మాకు హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరిన్ని కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాం. 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ పుష్ప 2 మూవీ అయితే సేఫ్ సైడ్ హిట్ అవ్వడానికి, బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఖచ్చితంగా 1200 కోట్ల పైగానే వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ అయితే సాధించాల్సి ఉంది. ఆంధ్ర తెలంగాణలో కలిపి ఈ మూవీ అయితే 220 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఆంధ్ర తెలంగాణలో సేఫ్ సైడ్ అవ్వాలంటే ఈ మూవీ 350 కోట్ల గ్రాస్ మరియు లేదా 220 కోట్ల షేర్ అయితే ఈ మూవీ రాబట్టాల్సి ఉంది. ఏపీ తెలంగాణ అయితే ఖచ్చితంగా 220 కోట్ల షేర్ అయితే ఈజీగా అందుకుంటుందనే చెప్పాలి. ఎందుకంటే పుష్ప 1 మూవీకి షోస్ అయితే చాలా తక్కువ పడ్డాయి, టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ. కానీ పుష్ప 2 మూవీ ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది ఏపీ తెలంగాణలో. అదేవిధంగా టికెట్ రేట్స్ కూడా భారీగా పెంచే ప్లాన్ లో అయితే మేకర్స్ అయితే ఉన్నారు. కాబట్టి ఈ మూవీకి ఆంధ్ర తెలంగాణలో ఖచ్చితంగా సేఫ్ సైడ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక నార్త్ సైడ్ అయితే 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నార్త్ సైడ్ సేఫ్ సైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే సాధించాలి. అప్పుడే ఈ మూవీ సేఫ్ సైడ్ అయితే వెళ్తుంది. కానీ నార్త్ సైడ్ అయితే ఈ మూవీ ఆంధ్ర తెలంగాణతో మన తెలుగు రాష్ట్రాలతో భావిస్తే నార్త్ సైడ్ అయితే ఈ మూవీ పైన చాలా హైప్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా ఈజీగా అయితే 400 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి క్రిటిక్స్ అయితే భావిస్తున్నారు. ఓవర్సీస్ లో ఈ మూవీకి 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఓవర్సీస్ లో ఇక దాదాపు 230 నుండి 250 కోట్లు కనుక కలెక్ట్ చేస్తే సేఫ్ సైడ్ అయితే అవుతుంది. తమిళనాడులో 100 కోట్లు, కేరళ, కర్ణాటకలో 50 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ మూవీ సేఫ్ సైడ్ అయ్యే వెళ్లే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. కానీ ఇప్పుడున్న ఈ ట్రైలర్ రెస్పాన్స్ కావచ్చు, మూవీ మీద ఎక్స్పెక్టేషన్ చూస్తుంటే గనక ఈ మూవీ ఖచ్చితంగా ప్రీవియస్ మూవీస్ కలెక్షన్స్ ని రికార్డు స్థాయిలో బద్దలు కొట్టే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. పుష్ప 2 మూవీ ఫస్ట్ షోకే టాక్ గనక మంచిగా వస్తే, హిట్ టాక్ వస్తే గనక ఈ మూవీని ఇంకా ఎవరు ఆపలేరు. ప్రీవియస్ మూవీస్ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టే అవకాశం 100% అయితే ఉంది. మరి చూడాలి ఈ మూవీ December 5th రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో, ఏ విధంగా ట్రేడ్ మార్క్ అయితే సెట్ చేస్తుందో అనేది. చాలా మంది అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాకుండా సినీ లవర్స్ మొత్తం ఈ మూవీ కోసం ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.